హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పెను సంచలనం సృష్టించే స్పెషల్ స్టోరీ మీకోసం. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పుకు రంగం సిద్ధమైందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారా? కాంగ్రెస్ అధిష్టానం మరేదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. తెలంగాణ భవిష్యత్తును మార్చబోయే ఆ కీలక పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం రండి. బీహార్ ఎన్నికల తర్వాత డిసెంబర్ 7తో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు దాదాపు ఖాయమైనట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహా అయితే డిసెంబర్ వరకు రేవంత్ కొనసాగవచ్చు. అంతేగాని కొత్త సంవత్సరంలో మాత్రం బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందని బలంగా చెప్తున్నారు. ఇదంతా ఒక ఉప ఎన్నిక ఫలితం వల్లే జరుగుతుందా అంటే కాదు. కారణాలు చాలా లోతైనవి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలన్నా, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకోవాలన్నా, బీఆర్ఎస్ సునామీని, కాషాయ దళాన్ని నిలువరించాలన్నా సీఎం మార్పు తప్ప మరో మార్గం లేదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మాటలతో పాలన సాగదని, హామీలు ఇచ్చినంత సులువు కాదు వాటిని నెరవేర్చడం అనేది రేవంత్ పాలనలో స్పష్టమైంది. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ పథకాలను నిలిపివేయడం, రైతు బంధును 3 సార్లు ఎగ్గొట్టడం, అరకొరా రుణమాఫీ, సరిగ్గా ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, ఇవన్నీ నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రేవంత్ 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. అధికార పార్టీ గెలవడానికి అష్టకష్టాలు పడుతుందంటే ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. పాలనలో అనుభవం లేకపోవడం ఒక కారణమైతే, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి లాయల్ గా లేకపోవడం మరో ప్రధాన కారణమని తెలుస్తోంది. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో మోదీ, అదానీ ఏకమంటూ ప్రచారం చేస్తుంటే, అదే అదానీతో 100 కోట్ల విరాళం తీసుకోవడం, దావోస్ లో 12,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం, ఇది రాహుల్ పరువును దేశం ముందు పోగొట్టినట్టు అయిందని అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉందట. ఇటు చంద్రబాబు అవసరాలు తీరుస్తూ అటు బీజేపీతో మంచి సఖ్యత కొనసాగించడం కూడా ఈ నిర్ణయానికి కారణమేనట. ఇక బీజేపీ ఎంపీలతో సన్నిహితంగా ఉండటం, వారికి కావాల్సిన పనులు చేసి పెట్టడం వంటివి మరిన్ని కారణాలట. ముఖ్యమంత్రి వ్యవహార శైలి మారిన తర్వాత కట్టర్ కాంగ్రెస్ నాయకులైన సీనియర్లనందరినీ కాదని వచ్చిన రేవంత్ పట్ల మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు ధోరణి పెరిగింది. మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, అధికార అండ చూసుకొని విచ్చలవిడి అక్రమాలు, దోపిడీలు, వసూలు పేట్రేగిపోతున్నాయని క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. ఈ విధ్వంసానికి రియల్ ఎస్టేట్ కుదేలవడంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ భూస్థాపితమయ్యే ప్రమాదముందని అధిష్టానం భయపడుతోందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినా, ఓడినా రేవంత్ రెడ్డిని తొలగిస్తేనే పార్టీ మనుగడ సాధ్యమని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయానికి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉందట. తర్వాత వరుసలో దుద్దిల్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ ఉన్నారు. ఒక్క సీఎం మాత్రమే కాదు, మంత్రివర్గ విస్తరణ జరగనుందట. బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలంటే మధు యాష్కి గౌడ్ ను, పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఉద్వాసన పలికి మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి అప్పగించవచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి మార్పు నిజమే అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజల విశ్వాసం చూరగొంటుందా, లేదా పరిస్థితి మరింత దిగజారుతుందా? రేవంత్ రెడ్డిని మారుస్తే నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది? ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, వీటిలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి. మరో ముఖ్యమైన గమనిక, ఈ కథనం పూర్తిగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలు, చర్చలు, విశ్లేషణల ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. ఇందులో ప్రస్తావించిన ముఖ్యమంత్రి మార్పు, రాజీనామా లేదా ఇతర పరిణామాలు కేవలం పుకార్లు మాత్రమే. ఈ అంశాలలో నిజానిజాలు ఎంత అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, సెన్సేషనల్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.